వెల్కమ్ టు మై ఛానల్. శివకేశవుల అభేదాన్ని ప్రకటించే మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివుని ఆరాధనకి ఎంత ప్రాధాన్యత ఉందో శ్రీ మహావిష్ణువుకు కూడా అంతే ప్రాధాన్యత కనిపిస్తుంది. కార్తీకంలో బిల్వ పత్రాలతో శివునికి, తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుకి అర్చన చేయాలి. ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయాలి. సాయం సంధ్యలో నెయ్యి వేసి ఆకాశ దీపం పెట్టాలి. ఉసిరికాయ మీద ఒత్తి వేసి దీపం పెడితే మంచి ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో అప్రయత్నంగా శివనామ స్మరణ చేసిన శివలోక సాయుధ్యం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా స్కాంద పురాణంలో సుమిత్ర వృత్తాంతమని చెప్పుకోవచ్చు. అనేక తప్పులు చేసిన చివరకు అప్రయత్నంగా బిల్వ అర్చన అలాగే శివనామ స్మరణ చేయడం వల్ల సుమిత్రకు శివ సాయుధ్యం లభించింది. శివనామ స్మరణ ఫలితం అలాంటిది. మరి దైవంతో, గురితో, భక్తితో చేసే నామస్మరణ అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని అనడంలో సందేహమే లేదు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి నియమ నిష్టలతో శివుణ్ణి స్మరించిన, శివుణ్ణి దర్శించిన, దీపారాధన చేయాలని కార్తీక పురాణం చెప్తుంది. ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయాలి. అలాగని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, సోమవారాలలో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి సాయం సంధ్యలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం చేసి సాయం సంధ్యలో శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగిస్తే సకల పాపాలు పోతాయని పురాణ గాథ. సంధ్యా సమయంలో ఇంటికి వచ్చే లక్ష్మి